మీకు కూడా ఏం లేదు, నువ్వు కంగారు పడకు, గవర్నమెంట్ మీకు అండగా ఉంటుంది. ఓకేనా? శ్రీకాంత్ గారు ఆల్రెడీ మీతో మాట్లాడారు. లేదమ్మా, ఒకసారి మన వాళ్ళు కూడా వస్తారు మీ దగ్గరికి. ఆ పెన్షన్ విషయంలో కూడా ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పారంట కదా శ్రీకాంత్ గారితోనే. అదే అదే అవన్నీ కూడా తీసుకొని నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడతానమ్మా. ఇంకా ధైర్యంగా ఉండు, సార్ కూడా నీతో చెప్పమన్నారు, ధైర్యంగా ఉండి చెప్పమన్నారు. శ్రీకాంత్ గారు కూడా మీతో మాట్లాడుతున్నారు, కంటిన్యూ టచ్లో ఉన్నారు తల్లి. ఎవరు ఏ ఇబ్బంది అయినా ఒకసారి శ్రీకాంత్ గారు కూడా మీరు చెప్పండి, నేను ఫాలో అప్ చేస్తాను. సరేనా? ఓకేమ్మా, ధైర్యంగా ఉండమ్మా. ఏది పిల్లోడాడి ఆయన ఏం లేదు అమ్మా, కంగారు పడుతుంది. ఓకేనా? ఎక్కడ ఎక్కడ సీట్ అడిగారు? అలాగేనమ్మా, తప్పకుండా చేస్తాను, తప్పకుండా చేద్దామమ్మా. ఆల్రెడీ శ్రీకాంత్ గారు మాట్లాడారు, ఎమ్మెల్సీ గారు, తను చూసుకుంటారు. ఓకేనా? ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండండి. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఎలాంటి సంఘటన జరుగుతూ ఉందంటే ఇంకా రాష్ట్రంలో ఉన్న మహిళలకి రక్షణ ఎక్కడ ఉంటుందని నేను అడుగుతూ ఉన్నాను. హోంమంత్రి గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మహిళలందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలోనే ఒక మహిళ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంది అంటే ఇంకా రాష్ట్రం అంతా ఎక్కడ ప్రశాంతంగా నిద్రపోతారు హోమ్ మినిస్టర్ గారు అని అడుగుతున్నా. ఇంత సంఘటన జరిగినా ప్రభుత్వం స్పందిస్తున్న తీరు మాత్రం చాలా దారుణం. ముఖ్యంగా హోంమంత్రి గారు ఒక మహిళా హోంమంత్రి అయ్యి వీడియో కాల్లో ఆవిడేమో మాట్లాడి స్పందిస్తారట. ఎంత దారుణం! వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకోవచ్చు కదా. ఆవిడ తాను సొంత నియోజకవర్గంలో ఏం జరిగినా, మహిళల మీద అఘాయిత్యాలు జరిగినా వెళ్ళరు. సొంత జిల్లాలో ఏ మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు జరిగాయి, హత్యలు జరిగాయి, ఎక్కడికి వెళ్ళిన పరిస్థితి లేదు. నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ఇన్ని అత్యాచారాలు జరిగినా ఎక్కడికి అయినా వెళ్ళి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం, ఆ అమ్మాయిలకి ధైర్యం చెప్పడం ఉండే పరిస్థితి మనం చూడలేదు. అలాగే మొన్ననే చూసాము, అనంతపురం జిల్లాలో ఒక బాలికని 6 రోజుల క్రితమే తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా కనిపించడం లేదని పట్టించుకోకపోవడం వల్ల 6 రోజుల తర్వాత ఆ అమ్మాయి శవమై తేలిన పరిస్థితి చూసాము. ఇంత పెద్ద సంఘటన జరిగిన హోమ్ మినిస్టర్ గారు కనీసం పట్టించుకోలేదు. అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక మైనర్ బాలికను, ఒక దళిత మైనర్ బాలికను దారుణంగా వీడియోస్ తీస్తూ అత్యాచారం చేశారు. అది 6 నెలలు అత్యాచారం చేసి చాలా దారుణమైన పరిస్థితులను అక్కడ కూడా హోమ్ మినిస్టర్ గారికి వెళ్ళడానికి తీరిక లేదు, స్పందించడానికి కూడా తీరిక లేదు. అంత దారుణంగా అంత నిర్లక్ష్యంగా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము.